రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా భారతదేశంలో పొలిటికల్ అడ్మినిస్ట్రేషను ఎంత దిగజారుడు స్థాయిలో ఉంది అంటే ఈ భారతదేశంలో యువతకు భద్రత లేదు, జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రశ్నించేటటువంటి స్వేచ్ఛ లేదు, కాన్స్టిట్యూషన్ ఎట్టిపోతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మినిమం రైట్స్ ప్రాథమిక హక్కులని ఉన్నాయి, అందులో ఏ ఒక్క హక్కుకి కూడా అర్హత లేనటువంటి జీవితాలు ఈరోజు యువత అనుభవిస్తుంది. ఒక్కటే గుండెల మీద చేయొచ్చు చెప్పాలి, ప్రభుత్వాలు ధర్మేంద్ర ప్రధాన్ శాఖ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది, ఇక్కడ యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది, నీట్ పేపర్ లీకేజ్ మూలంగా ఇంతమంది లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినాయి అని వాళ్ళు రోడ్డెక్కి ఉద్యమం చేసి ప్రశ్నిస్తే ఆ నిజాన్ని మీ ప్రభుత్వం కూడా గ్రహించి మీ మంత్రితో, మోదీ సర్కార్లో మంత్రితో రాజీనామా చేయించారు. మరి రాజీనామా చేయించినప్పుడు, తప్పుని అంగీకరించినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేశారన్న ప్రభుత్వం ఒప్పుకుంది కదా. ఉద్యమాలు లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడంలో పూర్తిగా ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఇంకా సిగ్గు లేకుండా అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయిస్తే ఈ రాష్ట్రంలో కూటమి సర్కార్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కనీసం దాని మీద స్పందించకుండా, ఆ నీట్ పేపర్ లీకేజ్ మీద స్పందించకుండా మోదీ గారికి భజన చేస్తున్నారు. మోదీ గారికి భజన చేస్తూ వాళ్ళ ఆ భక్తిని చాటుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి మోదీ సభకు కనీసం ఒక్క నాయకుడు కూడా, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, అలాగే డిప్యూటీ సీఎం కానీ, ముఖ్యమంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా నా రాష్ట్రానికి ఇది కావాలి, నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, నా రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు, నా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని కనీసం ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం కూడా చేతకానటువంటి దద్దమ్మల్లాగా వేదిక మీద భజన చేశారు, ప్రధానమంత్రికి భజన చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి? మీరు 20-25 ఏళ్ల కుర్రాళ్ళు ఏదైనా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తే మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. కేసులు పెడితే ఆ కేసుల నుంచి బయటపడడానికి సుమారు 10 ఏళ్ళు పడుతుంది. యువత భవిష్యత్తు అంతా ఏమైపోతుంది? అసలు భారతదేశంలో ఉన్నటువంటి యువత మీద ఈ అక్రమ కేసులు పెట్టడం అనేది ఎంత దురదృష్టమైనటువంటి ప్రక్రియ. ప్రపంచ స్థాయిలో కొన్ని కార్పొరేట్ శక్తులు ఈ విధమైనటువంటి కుట్రతో ఈ భారతదేశంలో యువత జీవితాలను సర్వనాశనం చేయడమే ప్రధాన లక్ష్యంగా, ఈ దేశం మీద వ్యతిరేకత పెరిగే విధంగా ఇదంతా కూడా ఒక కాన్స్పిరసీ జరుగుతుందని మేము అనుమానించాల్సి వస్తుంది. దానికి మోదీ సర్కార్ అంతా కూడా పూర్తిగా అలాంటి కార్పొరేట్ శక్తులకి భజన చేస్తూ ఇక్కడ యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. యువత మీద అక్రమ కేసులు పెడితే వాళ్ళని చదువుకొని పీజీలు చేసి డిగ్రీలు చేసి వాళ్ళు కేసులు పెట్టించుకొని జైలుకి వెళుతుంటే తల్లిదండ్రుల ఘోష ఎలా ఉంటుంది? వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేసి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తున్నారా? మీరు చేసినటువంటి మోసాన్ని ప్రశ్నించారు. ఇక తెర వెనక ఏదైనా కొన్ని అసాంఘిక శక్తులు కార్యకలాపాలు ఉన్నాయని మీరు ఆరోపణ చేస్తున్నారు. మీ ప్రభుత్వం చేతకందా? అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా జరిగి ఉంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే మీరు చర్యలు తీసుకోండి, అంతేగాని ఒక సోషల్ కాదు. నీట్ పేపర్ లీకేజ్ అనేది యావత్ భారతదేశంలో సిగ్గుపడాల్సినటువంటి విషయం. మీ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, మీ ప్రభుత్వం చేసినటువంటి మోసం, దానికి సంబంధిత మంత్రిని రాజీనామా చేయించారు. ఇక కేసులు ఎందుకు? మీరు తప్పును అంగీకరించిన తర్వాత కేసులు పెట్టడంలో అర్థమేముంది? ఇక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడే చెప్తున్నాం, ఈ భారతదేశంలో యువత భవిష్యత్తుని మీరు నాశనం చేయొద్దు. ఒక సోషల్ కాజ్ మీద ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మీకు తప్పుని వేలెట్టి చూపించారు. ఆ తప్పుని మీరు గ్రహించి మీ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. ఇక అక్రమ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళని వేధిస్తున్నారు. అందుకని
ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఏ దేశంలోనూ ఉండవు. ఇది ప్రజాస్వామ్య పేరుకి మాత్రం, ఈ పేరుకి మాత్రం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ అప్రజాస్వామిక విధానాలని అవలంబిస్తూ ఇక్కడ ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక్కడ చట్టబద్ధమైనటువంటి హక్కులు అమలు జరగడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి దారితీస్తుంది. అందుకని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సిగ్గుపడాల్సి వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో పాలకులు తీర్చి వస్తుంటే ఇక్కడ ప్రజల కోసం కానీ, విద్యార్థుల కోసం కానీ, యువత భవిష్యత్తు కోసం కానీ, కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కానీ మాట్లాడేటటువంటి ఒక్క నేత లేడు. అసెంబ్లీలోనే లేడు, పార్లమెంట్లోనే లేడు. సిగ్గులేని నత్తనసాల పాత్ర పోషిస్తున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు చట్టసభల్లో నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఇక వాళ్ళ నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. వీళ్ళకంట నపుంసకులు చాలా ఉత్తములుగా ఈరోజు భావించాల్సి వస్తుంది. దీన్నే మీరు ఏమని చెప్పి మీరు చట్టసభలకు వెళ్ళారు? ప్రజలకు ఏం చేస్తా అన్నారు? ఈ రాష్ట్రానికి మీరు ఏం చేస్తా అన్నారు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిగ్గుండాలి మీరు జీతాలు తీసుకోవడానికి. ప్రజల కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తూ, యువత భవిష్యత్తుని సర్వనాశనం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తాకట్టు పెడుతూ మీరు ఎమ్మెల్యేల హోదాలో ప్రోటోకాల్ అనిపించడం, ఎంపీల హోదాలో ప్రోటోకాల్ అనిపించడానికి మీకు సిగ్గుండాలి. సిగ్గులేని జీవితాలు. మీరు ఈ చరిత్ర అంటూ కొత్త చరిత్ర రాస్తే మీ చరిత్ర చాలా దరిద్రమైనటువంటి హీనమైనటువంటి స్థానాలు ఆ కొత్త చరిత్రలో మీకు దక్కుతాయని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అందుకని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పు అయితే జరిగింది, విద్యార్థులను మోసం చేశారు. నీట్ పేపర్ లీకేజ్తో యావత్ మీ విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేశారనేది చట్టపరంగా ప్రూవ్ అయింది. అందుకని విద్యార్థుల మీద పడుతున్నటువంటి అక్రమ కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రం నుంచి కూటమి సర్కారు నాయకత్వం వహిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నటువంటి వీళ్ళకు కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేసేది ఏంటంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి మీరు అసలు ఏదైనా చేసే ఆలోచన ఉందా లేదా? ఇక్కడ ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, అలాగే సరైనటువంటి సౌకర్యాలు లేవు, మినిమం ఎమ్యూనిటీస్ లేవు, ఇంత మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులు ఏమీ లేవు. ఇలాంటి హీన స్థితిలో ఆంధ్రుడు బ్రతుకుతున్నాడు. మీరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉండి ఉపయోగం ఏముంది? సిగ్గులేనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. అందుకని ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో తిరుగుబాటు రావాలి. తిరుగుబాటుతో ఉన్నటువంటి చైతన్యంతోనే ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు అని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా చెప్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ మార్పు అయితే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రావడం ఖాయం. ఈ ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఈ దళారీ నాయకులకి అందరికీ కూడా ప్రజలే గుణపాఠం చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ కార్పొరేట్ రాజకీయాలకు అన్నిటికీ స్వస్తి చెప్పే పరిస్థితులు వస్తాయని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పాలకుల్ని హెచ్చరించడం జరుగుతుంది. ఢిల్లీలో జంతర్ మంతర్లో విద్యార్థులు మోడీని తిడుతుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ కామెంట్ ఎలా చూడాలి? ఇప్పుడు వీళ్ళు బానిసలండి. ఈ బానిస బ్రతుకులతో వేదికను తీసుకొని ఆ భజన చేస్తున్నారు. మోదీని తిట్టడం ఏంటి? కొన్ని దేశాల్లో అయితే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ప్రెసిడెంట్లతో సహా పరుగులు పెట్టించారండి. ఇక్కడ ఆంధ్రులు, తెలంగాణ వాళ్ళు, భారతదేశంలో ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఆటలు సాగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమున్నాయని చెప్పి మీరు భజన కీర్తి చేస్తున్నారు. కన్నీళ్ళు వచ్చినాయా? నిజంగా చెప్పాలంటే మోదీని ప్రజలు తిట్టలేదు, విద్యార్థులు తిట్టలేదు. చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ తిట్టినటువంటి ఘోరమైనటువంటి బూతులు ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తిట్టలేదు. వ్యక్తిగత విషయాలను కూడా రోడ్డెక్కించారు. నరేంద్ర మోడీ వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డెక్కించినటువంటి వాళ్ళు మీరు ఏడుతున్నారని ఇక్కడ ఎవరిని నమ్మిస్తారు? మీ కంటి తుడుపు చర్యలు, మీ నటనలో ఆపేసి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు మొట్టమొదట శ్రమించండి. చేత కాకపోతే రాజీనామా చేయండి. లేదంటే ప్రజల చేతనే మీరు దేహశుద్ధి చేయించుకునేటటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు చూస్తారని చెప్పి మరోసారి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు ఏమీ జరిగే అవకాశం ఏం లేదంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు కదా కేంద్రం సహకారంతో. మరి ఇదంతా అభివృద్ధి కాదంటారు. మాకు పేపర్లో డెవలప్మెంట్స్ వద్దండి. పేపర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ వద్దు, వాస్తవ డెవలప్మెంట్స్ కావాలి. ఇక్కడ ఎంతో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ రెవెన్యూ
ఇక్కడ పబ్లిక్ నుంచి వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. మాకు 100 రూపాయలు మేము రెవెన్యూ కేంద్రానికి పంపిస్తే కనీసం పావడా కూడా కేంద్రం నుంచి ఇక్కడికి రావడం లేదు. దానికోసం ప్రశ్నించడానికి ఇక్కడ దమ్ము లేనటువంటి చేతకాని దద్దమ్మలు ఇక్కడ పాలకులుగా ఉన్నారు. అందుకని మాకు హక్కు ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కోట్లాది రూపాయలు సంపదని దోచుకుపోతున్నారు. అందుకని మాకు మీరు ఇచ్చేటటువంటి భిక్షం లేదు. ప్రత్యేక హోదా విభజన హామీల్ని అడగలేనటువంటి దుస్థితిలో మీరున్నారు. మోదీని తిడుతుంటే మీకు కంటి నీళ్ళు వచ్చినాయా? విద్యార్థుల జీవితాలు నాశనం చేసినా మీకు పర్వాలేదా? నీట్ పేపర్ లీకేజీలు అయినా పర్వాలేదా? ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కళలన్నీ నాశనం అయిపోయినా మీకు పర్వాలేదా? సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి అలాగే కూటమి సర్కారులకి భజన చేసుకోండి. మీరు బానిసలు కదా అని ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ బానిసలని మీరు అనుకుని మీ చెత్త మాటలో వేదికని ఆసరాగా చేసుకొని మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మీ మాయ మాటలు, మోసపూరిత మాటలు ప్రశ్నించలేనటువంటి స్థితిలో ప్రజలు ఉండొచ్చు. ఖచ్చితంగా వచ్చేటటువంటి తిరుగుబాటుని, ఉప్పుని లాంటి తిరుగుబాటుని మీరు ఎవరు ఆపలేరు. ఆ రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేటటువంటి రోజులు ఇప్పుడున్నటువంటి పాలకులకు వస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకునేటటువంటి రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నట్టు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరో నేత ఎవరు కూడా మోసం చేస్తలేదు. తన కులాన్ని మోసం చేశాడు, రాష్ట్రాన్ని మోసం చేశాడు, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తుని మోసం చేస్తున్నాడు. నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నావు. నువ్వు బానిసగా మారు. అందరూ బానిసలు, ఈ రాష్ట్రంలో అందరూ దద్దమ్మలు అని నీ స్వార్థం కోసం నువ్వు భజన చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరో కూడా పౌరుషం అంతా ఆంధ్రప్రదేశ్లో అణువణువున ఉన్నటువంటి వాస్తవాల్ని మీరు మర్చిపోతున్నారు. గత చరిత్ర, గత ఉద్యమ పోరాటాలు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే ఆంధ్రుడి మూలాలు ఉంటాయి. ఆ రోజు బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఈరోజు ఈ పాలకుల దాకా ఆంధ్రుడి త్యాగాలు, ఆంధ్రుడి యోధులు ఎలాంటి గొప్ప యోధులు ఉన్నారో, ఎలాంటి యుద్ధ వీరులు ఉన్నారో ఈ చరిత్రను అడిగితే తెలుస్తుంది. అవి మరిచిపోయి మీరు కుంటి సాకులతో మీరు బ్రతకడం కోసం, మీ సౌకర్యాల కోసం మీరు అబద్ధాలు చెప్పి యువతను మీరు మోసం చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటండి?